సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో 60 మార్క్స్ తెచ్చుకోవాలంటే కన్ఫామ్ గా 8 మార్క్స్ వచ్చే అటాచ్డ్ ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవాలి. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో పొటెన్షియోమీటర్ క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే దానికి అటాచ్మెంట్ గా ఈ 2 ప్రాబ్లమ్స్ ఇస్తారన్నమాట. అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ లో ఏదో ఒకటి ఇస్తారు. సో అవి కనుక మనం చేయకపోతే అక్కడ 2 మార్క్స్ మనకి లాస్ అయిపోతాం. 58, 57తో ఆగిపోవాల్సి వస్తుంది. సో ఒకసారి చూద్దాం. A potentiometer wire 5 meter long and a potential difference 6 volts maintained between its ends. Find the EMF of a cell which balances a length of 180 centimeter. Potentiometer wire ఎంత ఉంది? 5 meters length. ఓకే, వోల్టేజ్ ఎంత మెయింటైన్ చేస్తుంది? 6 volts. ఓకే, తర్వాత ఒక సెల్ కనుక కనెక్ట్ చేస్తే ఆ సెల్ 180 సెంటీమీటర్స్కి బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, అంటే 180 సెంటీమీటర్స్ దగ్గర నల్ డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది, అంటే జీరో అనేది చూపిస్తుంది. దాని ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది? ఓకేనా, అది క్వశ్చన్. ఈ డైరెక్ట్లీ ఈ ఈజ్ ఈక్వల్స్ టు పై L1, ఇది ఫార్ములా. ఓకే, ఈ పై అంటే ఏమంటామంటే పొటెన్షియల్ గ్రేడియంట్, అంటే వోల్టేజ్ పర్ టోటల్ లెంత్. ఓకే, వోల్టేజ్ ఎంత నీకు? 6 volts, టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎంత? 5 meters ఇంటూ L1, అంటే ఈ L1 అనేది ఏంటిది? బ్యాలెన్సెస్ ఏ లెంత్ ఆఫ్ 180 సెంటీమీటర్, ఇదనమాట L1 అనేది. 1.8, 6/5 అంటే 1.2 వస్తుంది ఇంటూ 1.8, 2.16 volts వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 1.25 volts గివ్ ఏ balance point at 35 centimeter length of the wire. If the cell is replaced by another cell and the balance point shifts to 63.0 centimeters, what is the EMF of the second cell? అంటే చూడండి, ఒక సెల్ వోల్టేజ్ ఎంత ఉంది? 1.25 volts ఉంది. ఓకే, విచ్ బ్యాలెన్సెస్ అంటే నల్ డిఫ్లెక్షన్ ఎక్కడ చూపిస్తుంది? 35 సెంటీమీటర్స్ దగ్గర చూపిస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ద సెల్ ఈస్ రీప్లేస్డ్ బై అనదర్ సెల్, అదే సెల్ ని తీసేసి ఇంకొక సెల్ ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? 63 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా, అప్పుడు దాని ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది? ఓకేనా, ఈఎంఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది వైర్ అనమాట. సో అట్లా లెంత్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ చేంజ్ అవుతుంది. సో అట్లా E1 ఉన్నప్పుడు, E1 1.25 ఉన్నప్పుడు L1 ఎంత? 35. ఇప్పుడు L2 63 సెంటీమీటర్స్ వస్తుంది. ఆ సెల్ ఈఎంఎఫ్ ఎంత? కండిషన్ ఏంటి? E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2. దీన్ని రివర్స్ రాయండి. E2/E1 ఈజ్ ఈక్వల్స్ టు L2/L1. ఓకే, దేర్ఫోర్ E2 ఈజ్ ఈక్వల్స్ టు L2/L1 ఇంటూ